మేడిగడ్డ నిర్మాణం చేసినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహం ఎంత వేగంగా వస్తోంది, భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయా అనే విషయంపై ప్రత్యేకంగా స్టడీ చేయలేదని విజిలెన్స్ అధికారుల గుర్తించినట్టు సమాచారం. బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ కూడా ఫ్లడ్ స్పీడ్ కు తగ్గట్టుగా వినియోగించలేదని కూడా తెలుస్తోంది. బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించిన మెటల్, సిమెంట్, స్టీల్ విషయంలో ప్రామాణికత పాటించినట్టుగా వెలుగులోకి వచ్చింది. బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో మొదటగా బండరాళ్లు, స్మాల్ సైజ్ సిమెంట్ బ్లాకులు, చివరగా కాంక్రీట్ లేయర్ నిర్మించారు. తర్వాత 110 మీటర్ల పొడవులో బ్యారేజ్ మెయిన్ స్ట్రక్చర్ కు నిర్మాణం చేశారు. భారీ స్థాయి నిర్మాణం కావడంతో రాష్ట్ర విధానంలో నిర్మాణం చేసింది L&T సంస్థ. బ్యారేజ్ లోని 7వ బ్లాక్ పూర్తిగా డ్యామేజ్ అయింది. బ్లాక్ కింది భాగంలో ఉన్న ఇసుక మట్టి కొట్టుకుపోయి 11 పియర్లతో ఉన్న 7వ బ్లాక్ కంప్లీట్ గా డ్యామేజ్ అయింది. గోదావరిలో వచ్చిన భారీ వరదలకు మేడిగడ్డ ప్రాజెక్టు ఏర్పాటు చేసినటువంటి భారీ సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు పూర్తిగా ఈ ఫ్లడ్ లోపల కొట్టుకొచ్చి మీటర్ల దూరం లోపల పడ్డాయి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న ఈ కాంక్రీట్ బ్లాకులు కూడా పూర్తిగా అటు ఈ రాఫ్ట్కు అటు ఇటు సపోర్ట్గా సెక్యూరిటీ కోసం వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఆ వరదల ప్రవాహానికి ఈ యొక్క గేట్ల గుండా వచ్చేటువంటి వరద తీవ్రతకు ఇవన్నీ కూడా పూర్తిగా పగుళ్ళు ఏర్పడి ముక్కలుగా ఈ బ్లాక్లన్నీ కూడా ఆ వరద లోపల కొట్టుకొచ్చాయి. ప్రస్తుతం మనం ఇది చూస్తే అర్థమవుతుంది ఎంతటి భారీ ఒక సునామీని తలపించే విధంగా కూడా ఇక్కడ ఒక విధ్వంసం అయితే కనిపిస్తూ ఉంది. ఇంత ఒక్కొక్క టన్నుల కొద్ది బరువు ఉన్నటువంటి ఈ యొక్క సిమెంట్ బ్లాకులు పూర్తిగా ఒకదానిపై ఒకటి పేరుకుపోయేంత ప్రెషర్తో కూడా వాటర్ వచ్చినట్లు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ వచ్చే వరద లెవెల్స్ ఏ విధంగా వరద వస్తుంది, ఎంత తీవ్రతతో వస్తుంది దానిపై ఒక అంచనా లేకపోవడమే ప్రధానంగా ఈ డ్యామేజ్కు కారణం అనేది కూడా ఈ యొక్క పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బ్లాకులన్నీ కూడా అప్స్ట్రీమ్ వైపు అంటే గేట్లకు ముందు వైపున అప్స్ట్రీమ్ వైపు ఉన్నటువంటి ఈ యొక్క భారీ నిర్మాణాలు సో అక్కడ నుంచి కొట్టుకు వచ్చి డౌన్ స్ట్రీమ్ వైపు కూడా వచ్చి పడ్డాయి. మరోవైపు డౌన్ స్ట్రీమ్ వైపు గేట్ల కింది భాగాన ఏర్పాటు చేసినటువంటి ప్రధాన స్ట్రక్చర్పై ఏర్పాటు చేసిన బ్లాక్స్ కూడా పూర్తిగా పగుళ్ళు ఏర్పడ్డాయి. ఒక్కొక్క ముక్కలుగా ఈ స్టీల్తో పాటు వచ్చి నిర్మాణం చేసినటువంటి ఈ కాంక్రీట్ బ్లాక్స్ అన్నీ కూడా పగుళ్ళు ఏర్పడి 100 మీటర్లు మనం ఒకసారి డౌన్ స్ట్రీమ్ వైపుగా చూస్తే ఇక్కడ ఉండాల్సినటువంటి ఫ్లోర్ అంటే కాంక్రీట్ ఫ్లోర్ కూడా ఇక్కడ నుంచి ముక్కలుగా పగిలిపోయి 50 నుంచి 60 మీటర్ల మేర కొట్టుకుపోయాయి. అంటే ఈ యొక్క ప్రధాన స్ట్రక్చర్ ఏదైతే ఈ పీర్స్ ఉందో పీర్స్ మధ్యలో ఉండాల్సినటువంటి ఈ యొక్క భాగాలన్నీ కూడా పగుళ్ళు ఏర్పడి ముక్కలుగా అయ్యి ఆ వరద ప్రవాహానికి దూరంగా కొట్టుకుపోయినాయి. అంటే ఈ యొక్క ప్రవాహం ఎంత వేగంగా ఉందనేది మాత్రం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ స్థాయి లోపల ప్రవాహం వచ్చేటువంటి అంచనాలు కనుక వేసి ఉంటే ఈ పీర్స్ నిర్మాణం కావచ్చు, కింద ప్రధాన స్ట్రక్చర్ అయినటువంటి రాఫ్ట్ నిర్మాణం కావచ్చు, దానికి ప్రత్యేకంగా కొన్ని ఏర్పాటు చేయాల్సి ఉండేది. అది చేయకపోవడం వల్లనే అసలు ఇక్కడ ఏ స్థాయి వరద వస్తుంది, దానికి సంబంధించి డిజైన్ ఏ విధంగా ఉండాలనే దానిపై ఒక క్లారిటీ లేకపోవడము, దీనికి సంబంధించి సరైన రీతిలో ఎక్సర్సైజ్ చేయకపోవడమే ప్రధానంగా ఈ డిజైన్ అనేది వచ్చే వరదను తట్టుకునే విధంగా నిర్మించలేదనేటువంటి విషయాలు వీళ్ళలోకి వస్తున్నాయి. అందుకే ఈ యొక్క బ్యారేజ్ కూడా పూర్తిగా కృంగిపోయింది. ఒక బ్లాకే మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 16 టీఎంసీల నీటిని డైవర్ట్ చేయడానికి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ L&T తెలిపింది. 85 గేట్లతో నిర్మించిన బ్యారేజీలో ఒక్కొక్క భారీ పీర్ను 110 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో నిర్మించారు. బ్యారేజ్ మొత్తాన్ని 8 బ్లాకులుగా విభజించి నిర్మాణం చేశారు. అక్టోబర్ 21, 2023న 7వ బ్లాక్లోని 20వ పీర్ భారీ శబ్దంతో కుంగింది. బ్యారేజ్ ఫౌండేషన్ డ్యామేజ్ కావడంతో 20వ పేరు సుమారు 5 ఫీట్లకు పైగా భూమి లోపలికి సింక్ అయింది. 110 మీటర్ల పొడవున్న పీర్ గేట్ల వద్ద నిలువున చీలిపోయి 2గా విడిపోయే పరిస్థితికి చేరింది. ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజ్ అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పూర్తిగా ధ్వంసమైంది. రాఫ్ట్ భాగం కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి భూమి లోపల సింక్ అయింది. సో ఈ 7వ బ్లాక్ పైనటువంటి 11 పీర్స్ కూడా డ్యామేజ్ అయ్యి అందులో ప్రధానంగా 20వ పీర్ దాదాపు 5 ఫీట్లకు మేర లోతు భూమిలో కుంగిపోయింది. ప్రస్తుతం అసలు ఈ బ్లాక్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది ఒకసారి మనం ప్రత్యేకంగా మనం చూద్దాం. ఒకసారి ఇది ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో చూసేటువంటి ఈ యొక్క పీర్ ఇది డబుల్ పీర్, ఇది 7వ బ్లాక్ సంబంధించినటువంటి డబుల్ పీరు. ఈ రెండు అంటే ఇక్కడ ఈ యొక్క డబుల్ పీర్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది పార్ట్ దీనికి సంబంధించి 6వ బ్లాక్ పై ఉంది.
ఇది ఇటు సైడ్ ఉన్నది 7వ బ్లాక్. ఈ రెండింటి మధ్యలో అంటే బ్లాక్ జాయింట్ వేసే ప్రాంతాల లోపల డబుల్ పీర్ ఏర్పాటు చేస్తారు. ఇది భారీ స్థాయి డబుల్ పీరు, అంటే సాధారణ పీర్ల కంటే కూడా ఈ డబుల్ పీరు భారీ ఎత్తుతో ఉంటుంది, భారీ మందంతో. ఆ రెండింటి జాయింట్ చేసేటువంటి ప్రదేశం కాబట్టి ఈ స్థాయి నిర్మాణం ఉంటుంది. ఈ యొక్క పీరు మనం ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటి ఈ పీరు అక్కడ పగుళ్ళు వచ్చినటువంటి పీరు 7th బ్లాక్స్. అంటే 7th బ్లాకు పూర్తిగా డ్యామేజ్ కావడం, కుంగితం పోవడంతో ఇక్కడ డబుల్ పీర్ నుంచి కూడా ఆ చీరికలు మనం అక్కడ ఉన్నటువంటి ఆ పగుళ్ళు చూస్తున్నాము. పూర్తిగా అది డ్యామేజ్ అయింది కాబట్టి వన్ సైడ్గా బెండ్ అవుతూ పగుళ్ళు ఏర్పడ్డాయి. సో ఇక్కడ నుంచి మనం ఇక విజువల్స్లో చూసుకుంటే పూర్తిగా ఆ 7th బ్లాక్కు సంబంధించినటువంటి డబుల్ పీర్ ఇక్కడ నుంచి మొదలుకుంటే 21వ పీర్, 20వ పీర్ నుంచి మొదలుకుంటే ప్రధానంగా 11వ పీర్ వరకు కూడా ఇవన్నీ కూడా 7th బ్లాక్కు సంబంధించినటువంటి పీర్స్. ఒకసారి మనం ఈ పీర్స్ అనేవి నిజంగా బయట నుంచి ఎట్లా కనిపిస్తున్నాయో ఒకసారి చూద్దాము. పూర్తిగా ఈ 7వ బ్లాక్ సంబంధించి ప్రతి పీరు అంటే పీరుకు సంబంధించిన 11 పీర్లు కూడా పూర్తిగా కృంగిపోయాయి. అందులో ప్రధానంగా 20వ పీరు, 19వ పీరు కింది అడుగు భాగము భారీగా భూమి లోపలికి కృంగిపోయింది. సో మనం చూసేటువంటి విజువల్స్ లోపల ఇక్కడ ఈ 7వ బ్లాక్కు సంబంధించినటువంటి ఇవన్నీ పీర్స్ కూడా 7వ బ్లాక్ సంబంధించినటువంటి పీర్స్. అయితే ప్రధానంగా ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణ సమయం లోపల మనం ఉన్నటువంటి అప్స్ట్రీమ్ సైడ్, అంటే ఇది ఎగువ భాగంలో, నదికి ఎగువ భాగం సైడ్ ఉన్నాము, బ్యారేజ్కి ఎగువ భాగం సైడ్ ఉన్నాము. ఇక్కడ మొదటగా బ్యారేజ్ నిర్మాణం ప్రధాన స్ట్రక్చర్ కంటే ముందుగా బండరాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత బ్లాక్స్, సిమెంట్ బ్లాక్స్కు సంబంధించినటువంటి నిర్మాణం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ఇది ఫ్లోరు, కాంక్రీట్ ఫ్లోరు, దీన్ని నిర్మాణం చేశారు. అంటే వచ్చేటువంటి వరద ప్రధాన బ్యారేజ్కి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి మొదటగా రాళ్లతో కూడినటువంటి వరుస కట్టడం, ఆ తర్వాత సిమెంట్ బ్లాకులు, ఆ తర్వాత కాంక్రీట్ సంబంధించిన ఫ్లోర్ ఉంది. ఈ ఫ్లోర్ తర్వాత ప్రధానమైనటువంటి స్ట్రక్చర్ మొదలవుతుంది. అది 110 మీటర్లతో కింద అడుగు భాగం లోపల రాఫ్ట్ ఏర్పాటు చేసి దాని మీద ఈ బ్లాకుల వైజ్గా నిర్మాణం చేసి పీర్స్, భారీ స్థాయి పీర్స్, దాంతోపాటుగానే రేడియల్ గేట్స్ ఏర్పాటు చేశారు. సో అంటే ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా దానికి సంబంధించి పూర్తి స్థాయి అనాలిసిస్ చేసిన తర్వాత పూర్తి స్థాయి లోపల కెమికల్స్ ఏమి ఉపయోగించాము, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏది ఉపయోగించాము, అది అన్నీ కూడా ఒక కీలకంగా అన్ని పరీక్షలు చేసిన తర్వాత నిపుణుల సమక్షం లోపల ఈ యొక్క నిర్మాణం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిర్మాణం చేసినప్పుడు కూడా మనం ఉన్నటువంటి ఈ యొక్క కాంక్రీట్ ఫ్లోర్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. కానీ ఈ కాంక్రీట్ ఫ్లోర్ తర్వాత నిర్మాణం చేసినటువంటి ప్రధాన స్ట్రక్చరు రాఫ్ట్ కింద అడుగు భాగంలో రాఫ్ట్ ఉండి మీద ఏదైతే ప్రధాన స్ట్రక్చర్ ఉండిందో ప్రధానంగా ఆ భాగమే కుంగింది. అంటే దీనికి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అటు విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, నిపుణులు చెప్తున్న దాని ప్రకారము ఈ యొక్క రాళ్లతో ఉన్నటువంటి కట్టడం ఏదైతే అప్స్ట్రీమ్ వైపు ఉందో ఆ రాళ్లతో కట్టిన కట్టడం కానుంచే వాటర్ ఫోర్సు ఆ కిందికి వాటర్ ఫోర్స్ వెళ్ళడం, ఆ బ్లాక్ల కింద నుంచి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కాంక్రీట్ ఫ్లోర్ కింద నుంచి కూడా వాటర్ కింద నుంచి వెళ్ళి రాఫ్ట్ అడుగు భాగాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసింది. సో ఆ రాఫ్ట్ అడుగు భాగం డ్యామేజ్ కావడంతో భారీ స్థాయిలో గుంతలు ఏర్పడి ఆ రాఫ్ట్ అదేవిధంగా దానిపై నిర్మించిన ప్రధాన స్ట్రక్చర్ అయినటువంటి ఈ పీర్స్ కూడా లోపలికి కుంగినాయి. అందుకే ఈ మేడిగడ్డ బ్యారేజు లోపలికి కుంగిపోయి ఈ పగుళ్ళు ఏర్పడడం, పీర్స్ భారీగా కుంగిన ఘటన చోటు చేసుకుంది. సో మనం ఒకసారి ప్రత్యేకంగా 20వ పీరు వద్దకు వెళ్తాం. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నటువంటిది 20వ పీరు. ఇదే ప్రధానంగా అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం భారీ శబ్దంతో కుంగడం జరిగింది. మనం చూస్తున్న ఇక్కడ ఒకసారి విజువల్స్లో చూద్దాం. ఇది ఇప్పుడు మనం ఇవి చూసేటువంటి కూడా కాంక్రీట్తో సంబంధించినటువంటి కాంక్రీట్ ఫ్లోర్ నిర్మాణం. ఈ ఫ్లోర్లో కూడా ఒకసారి మనం చూస్తే ఏ స్థాయి లోపల పగుళ్ళు ఏర్పడ్డాయో మనం ఇక్కడ చూడొచ్చు. అంటే పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడ ఇసుక బస్తాలు వేసి దీన్ని తాత్కాలిక మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు, కానీ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది. మనం చూడవచ్చు దీంట్లో కూడా భారీ స్థాయి లోపల కుంగుబాటు జరిగింది. ఒకసారి దీని లోపల దీన్ని సంబంధించి పగుళ్ళ మధ్యలో చూస్తే భారీగా నీరు జరిగింది. అంటే ఈ యొక్క కాంక్రీట్ ఫ్లోర్ కింది భాగానికే వరద నీరు కూడా భారీగా చేరుకొని కింద ఉన్నటువంటి పూర్తి ఇసుకను కూడా బయటికి నెట్టుకుంటూ వెళ్ళింది. సో అందుకే కింద ఒక భారీ గుంత ఏర్పడింది. ఆ గుంత ఎంత స్థాయిలో ఏర్పడిందంటే ఈ స్థాయి నిర్మాణం ఇంత కట్టుదిట్టంగా రాఫ్ట్ నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా అది పూర్తిగా పగిలిపోయి భూమి లోపలికి దసికినటువంటి పరిస్థితి ఉందంటే ఏ స్థాయి లోపల ఈ వరద తాకిడికి ఆ కింద ఉన్నటువంటి పొరలు ఏ విధంగా డ్యామేజ్ అయ్యా చూడవచ్చు. మనం ఉన్నటువంటి ఈ పీరు సంబంధించి 20వ పీరును ఒకసారి చూస్తే
20వ పీర్ అడుగు భాగం చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ అడుగు భాగం కూడా పూర్తిగా మనం ఉన్నటువంటి ఈ గ్యాప్కు సంబంధించి ఇదంతా కూడా సిమెంట్ కాంక్రీట్ లేయరు. ఈ లేయర్తో అటాచ్ అయ్యి ఈ పీర్ ఉంటుంది. కానీ ఈ కుంగడం వల్ల ఇది కూడా రెండుగా విడిపడ్డాయి. ప్రస్తుతం అంటే 20వ పీర్ వద్ద ప్రధానంగా 5 నుంచి 6 ఫీట్ల డౌన్కి వెళ్ళిపోయింది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కాంక్రీట్ ఫ్లోర్కి మనకు కనిపిస్తున్నటువంటి బేస్కు పూర్తిగా అంటే 5 నుంచి 6 ఫీట్ల గ్యాప్ కనిపిస్తుందంటే అంత స్థాయి లోపల ఇది కిందికి కుంగిపోయింది. సో అంటే ఇది ప్రధానంగా ఇక్కడే డ్యామేజ్ అయిందని తెలుస్తుంది. అయితే ఇదే డ్యామేజు అటు 11, 12 పీర్ వరకు, అదేవిధంగా 22వ పీర్ వరకు ఇదే విధంగా డ్యామేజ్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఒకవేళ కనుక మరమ్మతులు చేపడితే మొట్టమొదటి దీని మొత్తం కూడా డ్యామేజ్ను తొలగించాల్సి వస్తుంది. అంటే 7వ బ్లాక్ కూడా మొత్తాన్ని తొలగించాలి. దీని ఉన్న 11 పీర్స్ ఇదంతా ఈ స్ట్రక్చర్ను కంప్లీట్గా మొత్తం తీసేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్కవేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పుడు మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా ఎక్స్కవేషన్ చేశారో అంతకు మించి ఎక్స్కవేషన్స్ చేసి కింద నుంచి డెప్త్ నుంచి మరొకసారి నూతనంగా నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 7వ బ్లాకే కాదు, అటువైపు ఉన్నటువంటి 8వ బ్లాకు, 6వ బ్లాక్ కూడా రెండు కూడా డ్యామేజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా డీవాటరింగ్ జరుగుతుంది కాబట్టి డీవాటరింగ్ కంప్లీట్ అయిన తర్వాత రాఫ్ట్ భాగం ఏ విధంగా డ్యామేజ్ అయిందంటే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ తర్వాతే 6, 7, 8 బ్లాక్లకు సంబంధించిన డ్యామేజ్ అనేది ఎస్టిమేట్ చేస్తారు. ఆ తర్వాత మరమ్మతులకు పనికొస్తుందా లేదా అనే ఒక క్లారిటీ సమీక్ష తర్వాత నిపుణులతో సమీక్ష చేసిన తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా కూడా మొత్తానికి 7th బ్లాక్లో 11 పీర్స్ గత ప్రభుత్వం ఏ విధంగానైతే చిన్నపాటి మరమ్మతే, అది చిన్నగా సహజం, అది ఒక పర్రే అంటూ గత ప్రభుత్వం మంత్రులు ఏ విధంగానైతే దీన్ని కప్పుచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితి చూస్తుంటే మాత్రం ఒక సునామీ కంటే ఎక్కువ విధ్వంసం అయితే మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా పోయింది. ఇదంతా కూడా దీనికి సంబంధించి డిజైన్స్ సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమే ప్రధాన కారణం అంటూ కూడా అటు విజిలెన్స్ శాఖ చెప్తోంది, మరోవైపు నిపుణులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే ఈ యొక్క కారకులైతే శిక్షిస్తేనే తప్ప తెలంగాణ ప్రజలైతే దీనికి సంబంధించి నిజానిజాలు బయటపెట్టాలి. కారకులను శిక్షణ ఒక ప్రధాన డిమాండ్ అయితే వెలువడుతోంది. మొత్తానికి చూడాలి ప్రభుత్వం ఏం చేయబోతుంది రాబోయే రోజుల్లో.